బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలికోపుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ ఉదయం తన నివాసంలో ఉరి వేసుకొని కనిపించారు. అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరుణాచల్లో రాష్ట్రపతి పాలన అనంతరం కలికోపుల్ 4 నెలలుగా సీఎంగా ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. కలికోపుల్ ఈటానగర్లోని తన అధికారిక నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కలికోపుల్ రెబెల్గా మారి 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ ఫిరాయించారు. దీంతో నవంటుకి ప్రభుత్వం రద్దయింది. 2015 డిసెంబర్ 9న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్రం ఆమోదంతో రెబెల్ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి కలికోపుల్ 2016 ఫిబ్రవరి 19న అరుణాచల్ ప్రదేశ్ 8వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో కాంగ్రెస్ న్యాయ పోరాటానికి దిగింది. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తిరిగి నవంటుకి ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కలికోపుల్ దిగిపోవాల్సి వచ్చింది. అయితే బల పరీక్షకు ముందే టుకి రాజీనామా చేశారు. తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలతో రెబెల్ నేతలు తిరిగి కాంగ్రెస్ చెంతకు రావడంతో పెమా ఖండు అరుణాచల్ సీఎంగా ఎన్నికయ్యారు.